రైట్, ఇది పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత వీళ్ళు మాట్లాడిన తర్వాతనే డౌట్ వస్తుంది. వీళ్ళు మాట్లాడిన తర్వాతనే డౌట్ వస్తుంది. కవిత లేక అసలు కవితనే రాసిందా, లేకపోతే కాంగ్రెస్ వాడు ఎవడైనా దాన్ని ఫేక్ చేసిరా, లేకపోతే ఏం జరిగింది, ఈ వ్యవహారం మీద డౌట్ వస్తుంది. ఒకసారి మనం ఆ లేఖకు సంబంధించినటువంటి అంశాలని ఒకసారి ఇక్కడ చదువుదాం మిత్రులారా, చూద్దాం. అంటే ఇందులో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఈ అంశాల దగ్గర కొంత డౌట్ వస్తా ఉన్నది. ఆ డౌట్ ఏంటిది? ఇప్పుడు అసలు ఈ లేఖ కవితనే రాసిందా లేదా అనేది మాత్రము ఆమె చెప్తే తప్ప ఇది క్లారిఫికేషన్ రాదు. ఆమె చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అయితే ఈ వ్యవహారంలో ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఎక్కడ అంటే అనుమానం పడేటువంటి అంశాలు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇది ఫేక్ చేసిందా, లేకపోతే దీని వెనకాల ఎవరన్నా ప్రోద్బలం ఉందా అనేది అనుమానం ఎక్కడ వస్తుంది అంటే 2-3 పాయింట్లు ఉన్నాయి. అక్కడ డౌట్ వస్తుంది మనకు. ఇక చూడండి ఒకసారి. ఎక్కడ అంటే ఇవన్నీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవన్నిటి గురించి మాట్లాడిన తర్వాత ఒకటి ఇక్కడ రేవంత్ రెడ్డి పేరు తీసుకున్నప్పుడు మీరు చాలా హూందాగా వ్యవహరించిర్రు అని చెప్పేసి ఈ పేరు తీసుకోకుండా రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండా ఆయన మీద విమర్శ చేసినప్పుడు మీరు చాలా హూందాగా వ్యవహరించిర్రు అని చెప్పేసి రేవంత్ రెడ్డి పేరును బలవంతంగా చొప్పించేటువంటి ప్రయత్నం చేయడం దగ్గర అనుమానం వస్తుంది. ఇంకొకటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో చూడండి, చాలా ఉంటాయి అంశాలు. మీరు ఇక్కడ చూడాలి మిత్రులారా. నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 దగ్గరే అనుమానం వస్తుంది. మీరు ఉర్దూలో మాట్లాడకపోవడము నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని ఇచ్చింది. అసలు కేసీఆర్ ఏ స్పీచ్ స్టార్ట్ చేస్తా ఉర్దూలో ఏమైనా స్టార్ట్ చేస్తాడా? నేనైతే ఎప్పుడు ఎక్కడ చూడలేదు. చేస్తాడా బాబు? ఏడుగా ఏనో ఒక దగ్గర సామెతలు వేయడానికనో లేకపోతే ఎక్కడనో సందర్భం దగ్గరనో ఆ విషయము ముస్లిం మైనార్టీలకు సంబంధించిందో లేకపోతే ఇంకా నేషనల్ వైడ్ గా పోవాలనుకున్నప్పుడు హిందీని గాని ఉర్దూని గాని వాడతాడు ఆయన, అంతే. కానీ ఏ స్పీచ్ కూడా ఉర్దూలోనే మాట్లాడాలి అనేటువంటిది ఆయన ఏ బహిరంగ ప్రసంగంలో కూడా అంతా ఉర్దూలోనే మాట్లాడింది అయితే చాలా తక్కువ. లేదు పెద్దగా ఆయన ఉర్దూలో మాట్లాడాల్సినటువంటి అది ఉందని చెప్పేసి లేదు. అంటే ఇక్కడ ఏంటిది, మైనార్టీల ఓట్ల వ్యవహారంలో కేసీఆర్ బీజేపీకి దగ్గర కావడం కోసము ఇట్లా మాట్లాడలేదు, ఉర్దూలో మాట్లాడలేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అంటే ఇది ఎందుకో ఈ లేఖ ఫేక్ అని చెప్పడానికో లేకపోతే ఈ లేఖ వెనకాల ఏదో రాజకీయ కుట్ర ఉందని చెప్పడానికో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని డౌట్లు అనుమానాలు నేను వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ ఉర్దూలో మాట్లాడకపోవడం అనేటువంటి పాయింట్ నెంబర్ 1 ఫీడ్బ్యాకే అది ఒక రాంగ్ అనమాట. అంటే ఇది ఫేక్ అని చెప్పడానికి లేదా దీని వెనకాల ఏదో రాజకీయ కుట్ర ఉందని చెప్పడానికి ఒక రీజన్. ఇంకొకటి వక్ఫ్ బిల్లు మీద మాట్లాడకపోవడం ఓకే. ఇక బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నది. వాస్తవానికి కూడా తీసుకున్నారు. అయితే దాన్ని ఎట్లా తీసుకుపోవాలి? ఇప్పుడు చాలా మంది ఏదో బీసీలకు అదే చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పేసి బీసీ ఎజెండా పట్టుకొని రాజకీయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే బీఆర్ఎస్ ఏం ఆలోచిస్తున్నది, బీఆర్ఎస్ అగ్రనాయకత్వం బీసీల కోణంలో ఏం ఆలోచిస్తున్నది అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మిత్రులారా. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక అగ్రనాయకుడు నాకు ఏదో సందర్భంలో మాట్లాడుతున్న సందర్భంలో అసలు పార్టీ ఎక్కడ ఫెయిల్ అయిపోయిందో తెలుసా శంకర్ అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో ఏదో ఇంటర్వ్యూకి పోయినప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో వారు చెప్పినటువంటి మాట మనము ఎస్సీ ఎస్టీ బీసీలను కొంత మనము ఇక్కడ నుంచి వాళ్ళ నాయకత్వాన్ని పెంపొందించాలి అనేటువంటి ఆలోచన వీళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత కొంతమంది నాయకులు చాలా కీలకమైనటువంటి నాయకులు చెప్పినటువంటి మాట. సో కాబట్టి వాళ్ళకు ఒక ఎజెండా ఉంది. రేపన్నాడు ఎన్నికల్లో ఎవరెవరికి బీసీలకు ఎట్లా న్యాయం చేయాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. అలాగనే రేపు భవిష్యత్తులో వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలు గానీ లోక్సభ ఎన్నికల్లో గానీ ఆడడానికి ఎందుకు మన 2023 లోక్సభ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ స్థాయిలో ఇవ్వలే. మొత్తం రెడ్లకు మిగతా వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇప్పుడు మునుగోడులో ఒక బీసీని పెట్టిరు, బీజేపీ బీసీనే పెట్టింది, ఇటు బీఆర్ఎస్ బీసీనే పెట్టింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఆడ ఓసీని పెట్టింది, రెడ్డిని పెట్టింది. ఇట్లా చాలా చోట్ల ఇటు చేవెళ్లలో కూడా అంతే, అక్కడ కూడా ఒక బీసీని పెట్టిరు. ఇట్లా చాలా చోట్ల బీసీలకు టికెట్లు కేటాయించింది, అత్యధికంగా కేటాయించింది బీఆర్ఎస్ పార్టీ. సరే ఓడిపోయిందా గెలిచిందా పక్కన టికెట్ ఇవ్వడం కూడా అదే కదా. సో అట్లా
బీసీల మీద ఒక ఎజెండా, ఒక క్లారిటీ ఉన్నది. వాళ్ళు ఇంటర్నల్ గా ఎట్లా వర్క్ చేసుకోవాలి, ఏ రకంగా చేయాలి, షోక్ టప్ప చేసేసాల్సిన అవసరం లేదు. రేపు పార్టీ టికెట్ల కేటాయింపుల వ్యవహారంలో ఎట్లా చేయాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ అంశము కవిత పార్టీలో చాలా కీలకంగా ఉంటారు. అంతర్గత విషయాలు కూడా ఆమెకు తెలుస్తాయి. కానీ ఆమె ఇట్లా బహిరంగంగా ఒక లేఖలో రాసిందంటేనే ఈ లేఖ మీద, ఈ లేఖ రాసిందా లేదా దాని మీద, దీని వెనకాలన్నటువంటి రాజకీయ కుట్ర మీద కొంత అనుమానం వస్తా ఉన్నది. సో కాబట్టి ఈ అంశం మీద ఒకటి ఉర్దూలో మాట్లాడకపోవడం అనేటువంటిది ఒకటి, రెండవది 42% బీసీ రిజర్వేషన్ అనేటువంటి ఈ ఎజెండా ఏదైతే ఉందో దీన్ని మీరు మాట్లాడలేదు అని చెప్పడం కూడా కొంత ఈ లేఖ మీద అనుమానాలు కలిగిస్తా ఉన్నాయి. ఇక దాంతో పాటు ఎస్సీ వర్గీకరణ గురించి చాలా సార్లు మాట్లాడారు. వాళ్ళు బాజాబ్తా అవుట్ రేట్ సపోర్ట్ చేసారు, కానీ దాని గురించి ఇందులో ప్రస్తావించారు. ఇంకొకటి ఎక్కడ డౌట్ వచ్చిందంటే ఇంకా బలంగా చూడండి, ఇక్కడ చూడండి, ఇందులో మీరు స్టేజ్ మీదకు వచ్చే లోపట 2001 నుండి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలా మంది అన్నారు. ఇది పార్టీకి డ్యామేజ్ చేసేటువంటి అంశం. ఈ అంశాన్ని కవిత ఇంత డైరెక్ట్ గా నేరుగా బహిరంగంగా చెప్తుంది, ఇట్లా చేస్తారని చెప్పేసి అనుకోదు. ఎందుకంటే అక్కడ పార్టీ ఆ సభ ప్రకటించిన కానుంచి మొత్తము అయిపోయిన దాకా సభ మీద కేసీఆరే మాట్లాడతాడు. ఈ అంశాలను ప్రస్తావన చేయలేదు, ప్రచారం చేయలేదు. అలాంటప్పుడు ఈ పాయింట్ ఎందుకు వచ్చింది? ఇక్కడనే డౌట్ వస్తుంది. అందుకే ఇట్లా డౌట్లు, నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో చాలా డౌట్లు, అనుమానాలు వస్తా ఉన్నాయి. మొత్తము క్యాంపెయినింగ్ లో గానీ దాని ప్రచారంలో గానీ మిగతా నాయకులు గీళ్ళు మాట్లాడతారు ఫస్ట్, తర్వాత గీళ్ళు మాట్లాడతారు అనేది లేదు. కేసీఆర్ వస్తాడు, కేసీఆరే మాట్లాడతాడు. కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాడు, ఇంకా కొంత అగ్రెసివ్ గా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, దాంట్లో తప్పలేదు. కానీ మిగతా నాయకులు మాట్లాడతారు 2001 నుంచి అనేటువంటి మాట తీసుకొచ్చిరు అంటే కొంత నెగిటివ్ నరేషన్ ని క్రియేట్ చేయడం కోసమే ఈ పాయింట్ వచ్చింది అన్నప్పుడే ఈ లేఖ మీద అనుమానాలు వస్తా ఉన్నాయి. ఈ లేఖ కాంగ్రెస్ వాడు క్రియేట్ చేసిండా, లేకపోతే ఈ లేఖ వెనకాల కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా, లేకపోతే బీజేపీ వాళ్ళు ఉన్నారా అనేటువంటిది ఇక్కడ అనుమానాలు వస్తా ఉన్నాయి. ఇక దాంతో పాటు ఇంకొకటి, ఈ అత్యంత కీలకమైనటువంటి అంశము ఇదే మిత్రులారా. చూడండి ఒకసారి, అత్యంత కీలకమైనటువంటి అంశము ఇక్కడ 4వ పేజీలో పెట్టినటువంటి అంశం ఏంటిది? బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలా మంది ఫ్యూచర్ లో పొత్తు పెట్టుకుంటారు అనే స్పెక్యులేషన్స్ మొదలు పెట్టారు. పర్సనల్ గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే, నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు, బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అని చెప్పేసి ఇక్కడ 4వ పేజీలో ప్రస్తావించిన ఈ అంశము, ఈ లేఖ రాసింది కవితనేనా కాదా అనేటువంటి బలమైన అనుమానాలకు ఇంకా బలం చేకూరుస్తా ఉన్నది. ఈ లేఖ రాసింది ఎందుకంటే ఇది కంప్లీట్ గా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి విధంగా ఈ పదం ఉన్నది, ఇది ఉన్నది. సో కాబట్టి దీని వెనకాల ఇదే రాసిందా కవిత, ఇదే అంశాన్ని ప్రస్తావించిందా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా ఇది రాసి ఫేక్ క్రియేట్ చేశారనేటువంటి అనుమానాలు బలంగా వస్తాయి. ఎందుకంటే కేసీఆర్ మాట్లాడిన 2 నిమిషాల 3 నిమిషాల ఆపరేషన్ కగార్ గురించి కానీ మిగతా వాటి గురించి కానీ అన్నింటి గురించి కానీ మాట్లాడారు. అసలు బీజేపీ మీద కేసీఆర్ విమర్శించినంతగా, కేసీఆర్ తన అధికారంలో ఉన్నప్పుడు గాని ప్రతిపక్షంలో పోయినాక గాని కేసీఆర్ విమర్శించినంతగా ఈ దేశంలో బీజేపీని ఎవ్వడు కూకటి వేలతో సహా దాన్ని పెకిలించాలనేటువంటి ప్రయత్నం చేయలే. అందుకే కదా కేసీఆర్ నొడగొట్టిరు. ఆ విషయం కవిత గారికి తెలియదా? బరాబర్ తెలిసే. అందుకే ఈ లేఖ మీద డౌట్ వస్తుంది, ఇది ఆమెనే రాసిందా లేకపోతే వేరే ఎవరన్నా దీని వెనకాల ఉన్నారా, ఈ వ్యవహారం ఏదైనా జరిగిందా? బీజేపీని పెకలించాలనేటువంటి ప్రయత్నం చేసింది కేసీఆర్ ఈ దేశంలో. బీజేపీ మూలాలు ఎక్కడున్నాయి, దాని భాగవతం ఏడ ఉన్నది, దాని బేస్ ఏంది, అసలు ఏం విస్మరిస్తున్నారు దేశాన్ని వెళ్తున్నటువంటి నాయకులు? స్వతంత్రం వచ్చి 60 ఏళ్లు దాటిపోయింది, 70 ఏళ్ళ దగ్గర ఉన్నాం మనము. అయినా ఇప్పటికీ ఇంకా కూడా మనం నీళ్ల కోసము మన పంటలు పండించుకోలేకపోతున్నాము, కరెంటు తెచ్చుకోలేకపోతున్నాము, ఇంకా పూర్తి స్థాయిలో వాడలేకపోతున్నాము. మన భూమి ఎంత ఉంది, మనకు నీళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నది, ఈ నాయకులు ఏం విస్మరిస్తున్నారు అని చెప్పేసి ఆ రకంగా ఆ వ్యవహారాన్ని, ఆ చర్చను తీసుకొచ్చింది కేసీఆర్. ఈ దేశంలో సాగుకు అవసరమైన అనుకూలమైనటువంటి భూమి ఎంత ఉన్నది, మనకు ఎన్ని వేల టీఎంసీల నీళ్లు మనకు ఉన్నాయి,
మనం ఎందుకు వృధాగా సముద్రంలోకి వదిలేస్తున్నాం నీళ్ళని, మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాము, ఈ అన్ని అంశాలను ఆయన కూలంకషంగా చర్చ పెట్టిండు, మాట్లాడిండు, ప్రెస్ మీట్ పెట్టిండు, మాట్లాడిండు. మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి అంశాన్ని ఎందుకు ఇక్కడ ఈ లేఖలో ప్రస్తావించాల్సి వచ్చింది? కవిత గారు అరెస్ట్ అయితే కూడా బీజేపీకి లొంగలేదు కదా. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకుందామని, ఇబ్బందులకు గురియదామని. మరి ఎక్కడ వాళ్ళు లొంగలేదు కదా. అయినా ఈ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం వెనకాలనే ఏదో డౌట్ కొడతా ఉన్నది. అందుకని ఈ లేఖ కవిత రాసిందా లేకపోతే రాయలేదా, ఇక ఆమె రాసినట్టుగా ఫేక్ ప్రచారం ఏమైనా చేసిర్రా, ఈ అనుమానాలు వస్తాయి. అందుకే ఇలా పత్రికలు అన్నిట్లలో కూడా వచ్చేసినాయి, అన్నిట్లలో వచ్చేసినాయి. దీని వెనకాల ఏదో ఉన్నట్టు. ఇగో అయితే ఇందులో స్పెక్యులేషన్స్, పొత్తు పెట్టుకుంటారనేటువంటి స్పెక్యులేషన్, ఇది బాగా, ఇది ఫక్త్ కాంగ్రెస్ నినాదం. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేటువంటిది కాంగ్రెస్ నినాదం. వాస్తవానికి మన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సహకరించింది కాబట్టి బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ సహకరించకపోతే బీజేపీకి 8 సీట్లు రాకపో. అది నిజం. బండి సంజయ్ని గెలిపించింది కాంగ్రెసే, చేవెలలో కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించింది కాంగ్రెసే, మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ బలమైన నాయకుడు, ఆయనకు ఓట్లు పడతాయి కూడా, కానీ అక్కడ వీక్ క్యాండిడేట్ పెట్టింది కాంగ్రెసే. చాలా చోట్ల కాంగ్రెస్ తన అభ్యర్థులను వీక్ క్యాండిడేట్లను పెట్టింది. ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి ఒక నాయకుడిని ఎంపీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం తీసుకుపోయి బీజేపీలో ఎంపీ అభ్యర్థిగా పెట్టింది బీజేపీ. ఇట్లా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు వ్యవహారంలో. ఈ వ్యవహారం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్రంలో బలంగా నమ్ముతా ఉన్నారు ప్రజలు, బీజేపీ రేవంత్ రెడ్డి ఒక్కటే. మోడీ చెప్పినట్టే రేవంత్ రెడ్డి వింటాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి, చంద్రబాబు మోడీతో కలిసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రంలో ఒకటే అనేటువంటి ఆ ప్రచారము, ఆ నిజంగా వాస్తవమే. అది కూడా ఆ వాస్తవాన్ని తిప్పికొట్టలేక ఈ లేఖ ఏమన్నా పుట్టుకొచ్చిందా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి మిత్రులారా. దాంతో పాటు కింద కూడా పర్సనల్ గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే, నేను కూడా సఫర్ అయ్యాను కదా, అందుకని కావచ్చు, బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సి ఉందేమో. అంటే ఇక్కడ ఏంటిది, బీజేపీని మీరు తక్కువ తిట్టిరు అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ తిట్టిరు, మీరు కాంగ్రెస్ పార్టీని ఎక్కువ టార్గెట్ చేసిరు అని. ఇక్కడ అధికారం ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. భాజపా కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తారు. ఎవరైనా సరే అధికారం ఉన్నటువంటి పార్టీనే, ఇప్పుడు జాతీయ కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కేంద్రం అంశం వచ్చినప్పుడు దాన్ని మాట్లాడతారు. ఈ అంశాన్ని ఇక్కడ పొందుపరచడం వెనకాలనే చాలా రకాలుగా అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ లేఖ ఆమెనే రాసిందా, ఆమె రాయలేదా, ఇది నిజమా ఫేకా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఈ లేఖ వెనకాల ఏమన్నా రాజకీయ శక్తులు ఉండి కుట్రాజకీయాన్ని ఏమన్నా స్టార్ట్ చేస్తా ఉన్నారా తెలంగాణలో, మళ్ళొక కుట్రాజకీయాన్ని, శిఖండి పాత్రలు ఏమన్నా కొత్తగా సృష్టించేటువంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తా ఉన్నారా? ఎందుకంటే మోడీని తక్కువ అంచనా వేయలేము, చంద్రబాబు నాయుడిని తక్కువ అంచనా వేయలేము, ఇప్పుడు ఆ ఇద్దరికి బంటుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కూడా తక్కువ అంచనా వేయలేము. ఒకవైపు గోదావరి జిల్లాలను ఎత్తుకపోవడానికి కుట్రలు చేస్తా ఉన్నారు. ఇవన్నిటి మీద బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే తెలంగాణ వాదులు కానీ బలంగా కొట్లాడొద్దంటే ఇట్లాంటి రాజకీయ అనిశ్చితి ఏర్పరచాలి, అప్పుడే అవన్నీ సాధ్యమైతాయి మనకు. అందుకని ఇలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తా ఉన్నారు. ఇవన్నిటి వెనకాల పెద్ద అనుమానాలు ఉన్నాయి మిత్రులారా. అందుకని ఈ లేఖ అంశంలో వాళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాత మనం మాట్లాడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ కానీ, కవిత కానీ, లేకపోతే మిగతా వాళ్ళు కానీ క్లారిటీ ఇచ్చిన తర్వాత మాట్లాడాల్సినటువంటి అవసరము ఉన్నాయి. ఇది ఈ లేఖ వెనుక ఉన్నటువంటి సారాంశం మిత్రులారా. ఇంకా చాలా కొన్ని అంశాలు ఉన్నాయి. అయితే లాస్ట్ లో కూడా ఇప్పుడు ఈమె థ్యాంక్ యూ అని చెప్పేసి కవిత అని చెప్పేసి రాసింది. ఒకవేళ ఆమె లాస్ట్ కవిత అని రాయకుండా ఆమె సైన్ పెట్టాలి కదా. ఒకవేళ ఫేక్ చేసిన బ్యాచ్ కనుక సైన్ పెడితే అది ఫోర్జరీ కేసు అవుతుంది. ఇట్లా సైన్ పెడితే, ఆమె సైన్ పెడితే, అందుకని సైన్ పెట్టకుండా పేరు రాసి వదిలిపెట్టిర్రా. ఇప్పుడు ఇట్లనే ఇట్లా ఆ అక్షరాలు కూడా టాలీ అవుతున్నాయి. వేరే ఎవరో రాసినటువంటి కాంగ్రెస్ నాయకుడి కొడుకు అని చెప్పేసి సర్క్యులేట్ అవుతుంది ట్విట్టర్ లో. సో ఇది ఇక్కడ అక్షరాలు కూడా సేమ్ హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అవుతా ఉన్నాయి. సో కాబట్టి ఏదో జరిగింది వెనకాల అనేది మాత్రం వాస్తవం. దీని వెనకాల ఏదో ఉన్నది అనేది మాత్రం వాస్తవం. ఒకవేళ కవిత రాసి ఉంటే ఇట్లా కవిత సైన్ పెడతాది, ఇట్లా ఆమె గతంలో రాసింది ఇట్లా సైన్ పెడతాది. సో కాబట్టి మరి ఈ లేఖ ఆమెనే రాసిందా లేకపోతే ఎవరైనా రాపిచ్చిరా ఏంది అనేది కూడా చర్చ నడుస్తుంది. ఈ లేఖ నేపథ్యంలో ఇంకొక లేఖ కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. ఆ లేఖలు కూడా మీకు చూపిస్తా మిత్రులారు, చూడండి ఒకసారి ఈ లేఖను కూడా. ఇప్పుడు కాంగ్రెస్ లో లేఖను తిప్పుతారని
ఇంకొక లేఖ కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. మరిగా ఈ లేఖ మీద కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వాలి ఈ లేఖ మీద కూడా. నాన్న నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మరి ఈ నాన్న ఎవరు, ఈ బిడ్డ ఎవరు? చూడండి, నాన్న నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. నా కొడుక్కి కాకతీయుల రాజు పేరు పెట్టినావు, మళ్ళీ నువ్వే కాకతీయ రాజును తిడుతున్నావు. మరి నాయన ఎవరు, ఈ బిడ్డ ఎవరు? ఇక మీకు అర్థమై ఉంటది ఇప్పుడే. ఆ బిడ్డ కొడుకుకి కాకతీయుల రాజు పేరు పెట్టిండంట. ఆయననేం కాకతీయుల తోరణాన్ని తీసేస్తా అని చెప్పేసి ఆయన తిడుతా ఉన్నాడంట. లగచర్లలో నువ్వు మాకు ఇస్తా అన్న భూమి ఇంకా ఇవ్వలేదు. లగచర్ల నువ్వు మాకు ఇస్తా అన్న భూమి ఇంకా ఇయ్యలేదు. మీరు జైల్లో ఉన్నా కూడా నాకు డైమండ్ నెక్లెస్ సెట్ పంపించినందుకు థ్యాంక్స్ నాన్న. ఆయన జైల్లో ఉన్నప్పుడు బిడ్డ పెళ్లి అయినట్టుంది, అందుకే డైమండ్ నెక్లెస్ పంపించడం. నువ్వు జైల్లో ఉన్నాక కూడా నువ్వు అంత పెద్దోనివి నాన్న, థ్యాంక్స్ నాన్న. బాబాయికి వారి పిల్లలకే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడము మా ఆయనకి నచ్చడం లేదు నాన్న. ఇప్పటికైనా మీ వారసుడు మా ఆయనే అని ప్రకటించండి నాన్న. కొంచెం ఫ్యామిలీతో సమయం గడపండి నాన్న. అమ్మ ఎక్కడ పోతున్నాడు మరి ఫ్యామిలీతో సమయం గడపకుండా? మీరు ప్రపంచంలోనే గొప్ప నాన్న, లవ్ యూ నాన్న. నెక్స్ట్ జన్మలో కూడా నేను మీకే సింగిల్ కూతురుగా పుట్టాలి అని కోరుకుంటున్నా నాన్న అని చెప్పేసి ఒక నాన్నకు ఒక బిడ్డ, ఒక ఏకైక పుత్రిక రాసినటువంటి లేఖ అని చెప్పేసి ఇది కూడా సర్క్యులేట్ అవుతా ఉంది. మరి ఈ లేఖ మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరము కాంగ్రెస్ పార్టీలకు, అద్దంకి దయాకర్ అన్నకు ప్రధానంగా ఉన్నది. ఈ నాన్న ఎవరు, తండ్రి ఎవరు, ఈ బిడ్డ గారు ఎవరు, ఆ బిడ్డకు ఉన్నటువంటి కొడుకుకు పేరు పెట్టింది ఎవరు, ఇవన్నీ వ్యవహారాల మీద కూడా మరి అద్దంకి దయాకర్ అన్న దీని మీద కూడా క్లారిటీ ఇస్తే మంచిగా ఉంటుంది.